అన్నింటికి ఇచ్చినాయి. ఏది లేదు. ఫ్రీ గ్యాస్ లేవు, 500 లేవు, ఏది లేదు. రూపాయి కూడా వస్తలేదు. పింఛన్ నాకు వస్తుంది 2000. ఎవరు అన్నోళ్ళు ఏడా చెప్పుకోవాలి అందులో నేను మాట్లాడతా. రూపాయి కూడా ఇస్తలేరు. అన్ని టీవీలో చూపిస్తారు, ఇస్తాం ఇస్తాం అంటారు కానీ ఒక్క రూపాయి కూడా వస్తలేదు. టీవీలో చూసిన వారకే, ఆడతలలో చూసిన వారకే, ఏది లేదు. ఆట అది కూడా 6 నెలల పింఛన్ 6 నెలలు వేసినాడే అవి కూడా వేయలే. ఇక గట్టిన ఉన్నది. ఈయన వచ్చిండు కథ అయిపోయింది. వచ్చిండు కథ అయిపోయింది. వస్తలేవు మమ్మీ. వేసినాక అబద్ధం ఆడతామా? వేసినాక అబద్ధం ఆడతాం. ఇప్పుడు నేను అబద్ధం ఆడతాడు, గవర్నమెంట్ అబద్ధం ఆడుతుందా? వచ్చేది వస్తలేవు మమ్మీ. గ్యాస్ పైసలు వస్తలేవు, ఏదో వస్తలేవు. ఏమంటున్నావు? సపడగా నోరు మూసుకుంటాను, ఊకుంటాను, తిడతాను, ఊకుంటాను. మా సీనాన్న ఉన్నప్పుడు మాకు ఏ బాధ లేకపోయేది. ఇప్పుడు ఈయన వచ్చిండు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అంగాన్ని అంగాలు వేసిండు. అంగాలు అయితే గిరాకులు అయితలేవు. తెచ్చిన మాలకే పెద్ద నష్టం అవుతుంది మాకు. గిరాకులు అయితలేవు, ఏమైతలేవు. మేము పుల్పాటి మీద బండ్లు పెట్టనిస్తలేరు. గరీబ్ వాళ్ళు వచ్చి మాకు హోటల్లో మాలేసుకపోయేది. వాళ్ళు ఎవ్వరు వస్తలేరు, ఒక్కళ్ళు అన్న వస్తలేరు. ఇప్పుడు మాకు 30 రూపాయలు అయితే 20 రూపాయలకి కిలాంటినే పోతుంది. 30 అంటే ఎవడు కొంటలేడు. 10 రూపాయలు లాస్కే అమ్ముతున్నాం. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆమ్దాన్ లేదు. కాంగ్రెస్ పార్టీ మంచిగా లేదు, మంచిగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు చాలా బాగా మంచిగా ఉండే. అన్ని అంగాళ్ళు అయినాయి, మాకు గిరాకులు లేవు, ఏం లేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తెచ్చిన మాలకే దండగలు అవుతున్నాయి. ఆ మాలలు ఎక్కువ అయిపోయినాయి. భూమిపల్లి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. 4000 పింఛన్ ఇస్తలేరు, ఎవరికి ఇస్తలేరు. 2000 ఇస్తా అన్నాడు, అవి ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గ్యాస్ బుడ్డి లేదు, ఏం లేదు. మొత్తం మీద మంచిగా లేదు. ఈ పైత్రే మంచిగా లేదు. ఎవడన్నా రూపాయి కట్టం చేసుకొని ఇంటి కట్టుకుంటే అవి వైకూల కొడతాడు. పులిపాటి మీద మా కోటలోడో గిట్టలోడో వచ్చేది. ఆడుచుతా రానియకుండా వేసిండు, అన్ని బండ్లు తీస్తాడు. ఒక్క హోటలోడు సుతొత్తలేడు. అవి కూడా బంద్ చేయించిండు. మాకు ఒక్క గిరాకీ వస్తలేదు. మాకు మొండ మార్కెట్లో చాలా ఇబ్బంది ఉంది. 30 రూపాయలు తెచ్చి 20 రూపాయలు అమ్ముతున్నాం. 10 రూపాయలు లాస్కి అమ్ముతున్నాం. అన్ని బంద్ చేపియాలి, మాకు గిరాకీ రావాలి. మళ్ళీ కేసీఆర్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పాలన ఏం మంచిగా అనిపిస్తలేదు. ఏంది గిరాకులు లేవు, ఏం లేవు. అన్ని రేట్లు ఎక్కువ చేస్తుర్రు. అక్కడ ఫుట్పాత్ మీద దుకాణాలు బంద్ చేసిర్రు. ఆ ఫుట్పాత్ మీద బండ్లు పెట్టుకుంటే ఈ బజ్జీలు పోతుండే, అవి పోతుండే, ఏది లేదు. మా అన్ని తెచ్చిన ధరలకు లాసులు అమ్ముతున్నాం. చూడు గిరాకీ గిట్లుండేనా ఎప్పుడన్నా మంది? ఇప్పటికీ ఎంత ఫుల్ మంది ఉంటుండ్రి. ఇప్పుడు ఏం లేదు. మాకు కూర్చున్న మొక్క సంచి కూడా అమ్ముతలేము. మంచిగా ఉంటే మరి ఎందుకు అంటాం మేము? కాంగ్రెస్ వాళ్ళ మంచిగా చేస్తే ఎందుకంటే 4,00,000 పింఛన్ ఇస్తాన్నారు, అది లేదు. రైతు బంధు ఇస్తాన్నారు, అది లేదు, ఏది లేదు. మళ్ళీ 20 కిలోల కవర్లు వస్తే అక్కడికే పోయి తెచ్చుకుంటుర్రు. ఆ కవర్లు బంద్ చేపియాలి. ఆడ మార్కెట్లో మొత్తం అమ్మేటోళ్ళు మొత్తం కవర్లు తెచ్చుకొని ఇండ్ల పొండి తిరిగి అమ్ముతున్నారు మైకులు పెట్టుకొని. ఇంకా మార్కెట్కి వచ్చేటోళ్ళు ఎవరు? దందలాస్. ఏవి వస్తలేవు మరి. 6 గ్యారెంటీలు అమలు. ఎవరికి మాకైతే ఏది లేదు. మేము వాళ్ళు చెప్పేదంతా ఉత్తగానో కష్టమో, ఎవరికి ఇస్తున్నా ఎవరు తెలియదు. ఇంకా ఏం మంచిగా లేదు. కనకలక్ష్మి. గరీబ్ వాళ్ళ పొట్టలే కొడుతుర్రు కాంగ్రెస్ వచ్చి. ఆ ఫుట్పాత్ మీద అదో ఏదో చాయ్ బండో అదో ఏదో పెట్టుకొని అది అమ్ముకుంటుండ్రి. అది బంద్ చేయించారు వాళ్ళు. మిర్చి దుకాణం అది మిర్చి బజ్జీ అది వేయటాన్ని ఇస్తలేరు.
ఇంకెట్లా బతుకుతారు? తెలంగాణ తల్లి విగ్రహం మార్చేసిండు కదా, బతుకమ్మ తీసేసిండు. నువ్వు బతుకమ్మ ఆడతావా? బతుకమ్మ ఎందుకు ఆడం మేము మనం ఆడమాటగా బతుకమ్మ. ఎందుకు ఆడం? ఉన్నోళ్ళే ఆడతారట. ఉన్నోళ్ళు ఆడతారా? గరీబోళ్ళే ఆడతారు. గరీబోళ్ళే ఆడతారు. గరీబోళ్ళే ఆడతారు, ఉన్నోళ్ళు ఆడరు. బతుకమ్మ 70% మంది ఉన్నోళ్ళే ఆడతారు, 30% మంది అంటారు వాళ్ళు. గరీబోళ్ళమే ఆడతాం మేము. ఇప్పుడు చేతిలోకి వెళ్ళి బతుకమ్మని తీసేసిండ్రు, ఎట్లున్నది? మంచిగున్నదా? తెలంగాణ తల్లిని తీసేసిరా? మరి చేతిలో కంకి పట్టుకొని నిలబడది. ఇప్పుడు అది నడుస్తుంది అంట. నువ్వు చెప్పు. ఎప్పుడు అందుందా అట్లా? ఎప్పటి నుంచి తెలంగాణ తల్లి ఉన్నది మనకు? తెలంగాణ తల్లి ఎప్పటి నుంచి ఉంది? ఉద్యమం కేలు ఉన్నది. మళ్ళా ఇప్పుడు తీసేసి ఏమంటుంది? మొత్తం మంచిగా లేదంటావు. మంచిగా లేదు, మంచిగా అనిపిస్తలేదు. సరే అమ్మా, ఎట్లుంది? ఏం లేదు స్వామి, తెలంగాణ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇది ఇది ఏం చేస్తున్నారు? పడతలేదు, ఎవరికి కాలేదు సరిగ్గా. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు చెప్తుండ్రు, అవి ఎప్పుడైతే దానికే దిక్కులేదు. ముందర దానికి దిక్కున్నాడు అన్నాడా, ఇప్పుడు ఉన్నదానికే దిక్కులేదు. ఏడిస్తుంది స్వామి, ఇది లేదు ఖాళీ రాపించుకుండ్రు పోయిరు అంతే. అందరు పేరు రాపించుకోరు అంతే వేసిరు. గ్యాస్ ఇస్తా అంటున్నారు, ఏమి ఇస్తాడో తెలియదు. ఇంకా మళ్ళా రావద్దు రావద్దాడు, రావద్దు. ఆడొస్తే చెప్పుతో అని చెప్తాను కొడతాం ఈసారి. వద్దు వద్దు, బాగలేదు ఆడొచ్చి. ఏం చేసిండమ్మా? ఏం చేస్తుండు? 3000 పింఛన్ ఇస్తా అన్నాడు, 3000 పింఛన్ ఇచ్చిండా? 4000 పింఛన్లు ఇస్తానా, 4000 పింఛన్ ఇచ్చిండా? కోడన్లకు చేసిండా? మళ్ళా నల్లల బిల్లులు రాదు అన్నాడు, కరెంటు మాప అన్నాడు. మళ్ళీ అన్ని 20,000, 30,000, 40,000, 50,000 చేస్తుండు. ఆయనకి న్యాయం అవుతుందా? ఏం చేసినట్టు? మాకు కేసీఆర్ అది వాళ్ళు, ఈయన కేసీఆర్ మాకు యాదవ్ శ్రీనివాస్ యాదవ్ మాకు అన్ని మాకు మేలు చేసిరు. మా కాళ్ళు మాకు సాయం చేసిరు, మస్తు చేసిరు. మాకు మార్కెట్ వాళ్ళ తరపు నుంచి మేము బతుకుతున్నాం. కానీ ఈడొచ్చి మంది కొంపలు కలుస్తుండు, మంది కొంపలక్క నిప్పు పెడుతుండు. ఆయన కొంప కొవ్వడు పెడుతుండు నింపు, అంతే. మంచిగా లేదు. మళ్ళోసారి బస్తీకి వచ్చి ఓటేయంటే చెప్పుతోనే కొడతాం మేము, అంతే. చెప్పుతోనే కొడతాం. అని బస్తీలో ఒవ్వతైనా రాని బస్తీకి వచ్చి ఓటేయంటే చెప్పుతోనే కొడతాం వాళ్ళని, అంతే. బాగలేదు, అది మంచిగా లేదు, బాగలేదు. నా పేరా ఎల్లమ్మ. బఠానీ అమ్ముతా. ఇట్లనే ఉంటది. అంతా చెయ్యద్దమ్మా, గెలిచినవాడు మంచిగా చెయ్యాల. కానీ ఏం చేసిండు? అందరు సాపిస్తురు, అందరు మన్ను దుమ్ము పోస్తురు. ఇల్లు ఉన్నప్పుడు అన్నట్లా కాలే, మాకు మంచిగా అయింది. కానీ వచ్చినప్పటి నుంచి మాకు వేస్టే. వాళ్ళు కంప్లైంట్ ఇస్తాలని మనుషులని రేవేంద్ర ఎందుకు ఇంతగానో కొడుతుందంటే, మాకు రేవేంద్ర రెడ్డి ఇచ్చిండు, మాకు హిమ్మతు, మాకు అధికారం ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు అని చెప్తారు పోలీసు వాళ్ళు. అంతగానం ఎవ్వరం పడతాలని మరిగెత్తని మాట్లాడు. పోలీసు వాళ్ళు ఆడోళ్ళు ఇట్లా పడితే అట్లా పోలీస్ స్టేషన్కి పోతే అట్లా గలీజ్గా తిట్టబట్టి అట్లా కొడుతున్నారు తెలుసా. ఒక్కొక్కళ్ళని అట్లా అంతగానం కొట్టి చంపుతున్నారు. అలా నువ్వు అడగటోళ్ళు లేకంటే ఎందుకు అడుగుతారు? మాకు రేవేంద్ర రెడ్డి ఇచ్చిండు, మాకు చేసిండు, అన్ని మాకు సఫా ఇచ్చిండు అని అంటున్నాడు. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా కాలే, ఆయన ఉన్నప్పుడు ఇట్లా చెయ్యలేదు, ఈయన వచ్చి ఇట్లా చేస్తున్నాడు. ఒకత పోలీస్ స్టేషన్ పోయినా అదే మాట అంటున్నారు వాళ్ళు. మళ్ళీ మేము ఎట్లా ఓట్లేసి గెలిపిస్తారు? మళ్ళా ఎవడు గెలిపిస్తాడు? మేము అసలు గెలిపియలే చేయలే. ఏ ఊరోళ్ళు అంతా వేసేపటికే గెలిచిండు. ఇక్కడ ఎవడు గెలిచి ఒక్కడ వేసిండు, ఎవడేసిండు? మా ఎమ్మెల్యే శ్రీనివాస యాదవ్. ఈ మా మొండ మార్కెట్ మాకు ఆయన్నే, మాకు దేవుడు, మా దయ్యం ఆయన్నే. మాకు సహాయం చేస్తాడు. మాకు ఆయన మాకు ఉండపటికే మార్కెట్ ఉండపటికే మేము బతుకుతున్నాము. మాకు ఎవరు ఏం చెయ్యలే. మా కేసీఆర్ వచ్చి మాకు అన్న చూపెట్టి అన్ని చేసి మేము బతుకుతున్నామే. మా సీనన్న కోసం బతుకుతున్నాం. మా అన్న రావాలా, మళ్ళా ఆడు ఓడిపోవాలా, ఆడు పోవాలా, చచ్చిపోవాలా అని చంపేయాలి వాడన్న, అంతే. అంతే. బాగున్నావా? ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏం చెప్తాం అమ్మ, ఎవరు చెప్తావు? వాళ్ళ కోపం. ఎందుకు కోపం? నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెప్పు. మంచిగుంటే ఇల్లు లేకున్నా ఇల్లు ఇస్తా అన్నాడు, కాళ్ళు నడవరాని వాళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తా అన్నాడు, పింఛన్ ఇస్తాడు. అందులో ఏది లేదు. ఏమొత్తలేవు, ఏం లేదు. మాకు వస్తేనే లేదు. మాకు రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు. ఇంకా ఇస్తలేడు కదా.